మతున్నే మాట్లాడుతున్నావు నువ్వు? ఎంగేజ్మెంట్ అయ్యాక కార్డ్స్ ప్రింట్ చేసి అందరినీ పిలిచేశాక 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నాకు ఈ పెళ్లి వద్దంటావా? ఈ నెల రోజుల గ్యాప్లో ఏ రాజకార్యాలు వెలగబెట్టావరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేను వల్లో ఏం పడలేదు, లవ్లో పడ్డాను. నెల రోజులు ఓపిక పడితే మైథిలినే ప్రేమించవచ్చు కదా, లైఫ్ లాంగ్ నువ్వు. అదంతా మన చేతుల్లో లేదు నాన్న. ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పలేరు. నాకే నీతులు చెప్తున్నావా? నీ ఏజ్ దాటి ఈ పొజిషన్కి వచ్చానరా నేను. సరే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మాకు తెలియకుండా ఏ ఆర్య సమాజానికి తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. ఆ తర్వాత నేను మీ అమ్మ మైత్రి పేరెంట్స్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాం. మా కొరికింత వ్యధమనుకోలేదని ఏడుస్తాం. మీకు ఆ కర్మేం పట్టదులేండి. నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు. గోవాలో సడన్ గా మిస్ అయిపోయింది. నాకు కొంచెం టైం కావాలి నాన్న అమ్మాయిని వెతికి పట్టుకోవటానికి. ఒరేయ్, నిన్ను చంపి నేను చచ్చిపోతాను రా. పీడ వెర్రైపోతుంది. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకో. ఇంకా నీకు చాయిస్ లేదు. ఆ అమ్మాయిని మర్చిపోయి మైథిలి మెడలో తాళి కట్టు. నా పరువు, నా ఫ్రెండ్ పరువు, మైథిలి జీవితం వీటన్నిటికన్నా నీ తొక్కలో ప్రేమ గొప్పదేం కాదు. కాదని పిచ్చి వేషాలు వేసావో మా చితిపంటుల ముందు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. రేయ్, నీకు ఓ చెల్లెలుందిరా. రేపు దాని పెళ్లి ఇలాగే క్యాన్సిల్ అయితే నీకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో.
ప్రాణం పదే నిన్నే కోరే దాహం తీర్చే మధువే నీవే చల్లారేనా ఇన్నాళ్ళ తాపాలే ప్రేమ మోహాల స్నేహాలే సాధ్యమా సిక్కేమో నాతో అలిగే వదిలే నన్నే స్వేచ్ఛతోటి పరువం దూకే ద్వేషాలే దేహం దాటి పోయే హద్దు లేని సుఖమా రావే ఇచ్చేస్తావా నీ సోకు మొత్తంగా ఇలా ఈ శ్వాస దూరాలే ధరించేలా ప్రియా మర్యాదలేని మనసా మగువేయనా మాయ చేసే మరుడే వీడా గాయాలే నవ్వే నువ్వే చేయా రాయలేని రచనే కమ్మేస్తానే నీ ఆశ తీరేలా ఇలా ప్రాయాల మోక్షాలే వరించేవా ప్రియా సారీ మైథిలి, నేను ఈ పెళ్లికి ప్రిపేర్ కాలేదు. పెళ్ళి అనేది ఇద్దరిని కలుపుతుందేమో కానీ ఇద్దరిని ఒకటి మాత్రం చేయలేదు. చూడు, నీ గురించి నాకు తెలిసిందల్లా నీ పేరు మైథిలి, హైట్ 5'6", ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, గుడ్ లుకింగ్ గర్ల్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, అంతే. దీనికి మించి నాకు అసలు ఏమీ తెలీదు. నాకు తెలిసి ఫస్ట్ నైట్ అంటే సుఖాన్ని వెతుక్కోవటం కాదు, ప్రేమను పంచుకోవటం. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే భార్యాభర్తల్లా ఉందాం. గుడ్ నైట్.
నాన్న పెళ్లి చేసుకొని ఓ తెగచెడుతున్నాడు రా. నీ ఫోటోషూట్లో మంచి మోడల్ చూస్తే నన్న. మీ నాన్న ఎంత షంటినా నీకు పెళ్లి కుదరట్లేదు. నాకు పెళ్ళొద్దు మోరో అని అంటే మా నాన్న ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయించాడు. సరిపోయింది. ఏదైతేనే పెళ్లి చేసుకున్నావు, రాత్రి శోభనం కూడా అయింది, ఇంకెందుకురా బాధపడతావు? నీ మొహం. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లొచ్చు కానీ నీళ్లు తాగించలేరుగా. అంటే రాత్రి ఇంట్రెస్ట్ లేదని చెప్పి పడుకున్నాను. ఒరే, జరిగింది జరిగింది. నా మాట విని నీ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోరా. మైథిలితో మంచి ఫ్యూచర్ ప్లాన్ చేసుకో. కాదు అని ఇలానే కంటిన్యూ అనుకో, ఉన్నది పోయి ఉంచుకుంది పోయి ఆఖరికి బాధపడతావు. రేయ్, అక్కడ ఖాళీగా ఉన్న మోడల్ ఉంది, వెళ్ళి బీటేసుకో. నాకు ఈ లావుటామే నచ్చింది. తర్వాత కలుద్దాం. రేయ్, ఏంట్రా అవుట్ ఆఫ్ మూడ్ లో ఉన్నావు? చిన్నప్పటి నుంచి మైథిలి ఆప్యాయతలకు అనురాగాలకు దూరంగా పెరిగింది. నన్ను మైథిలిని వాళ్ళమ్మ ఒకేసారి ఒంటరివాణం చేసి వెళ్ళిపోయింది. నిద్రలో తుళ్ళి పెడితే ఓదార్చడానికి చెయ్యి కూడా లేకుండా పోయింది నా కూతురికి. బిజినెస్ పనుల మీద తిరగటం వల్ల మైథిలిని హాస్టల్లో చేర్పించాను. ఎన్నాళ్ళు మైథిలిని పెంచాను కానీ ప్రేమానురాగాలు పంచలేకపోయాను. ఓ తండ్రిగా ఫెయిల్ అయ్యాను. సారీ మైథిలి. డాడ్ ప్లీజ్ అలా అనకండి డాడ్, ప్లీజ్. కానీ ఈ క్షణంలో ఓ తండ్రిగా నేను నా కూతుర్ని సరైన వరుడి చేతుల్లో పెట్టి బాధ్యత గల తండ్రిగా నిరూపించుకున్నాను. చూడమ్మా, ఇప్పటి నుంచి నీకు అమ్మలేని లోటు అనేది ఉండదు. నేనెప్పటికీ నీకొక ఫోన్ కాల్ దూరమే. ఇంకో 2 రోజులు ఉండేళ్ళొచ్చు కదా అత్తయ్య. లేదమ్మా, మీ మామయ్యకున్న కమిట్మెంట్స్ వల్ల కుదరడం లేదు. అయినా కొత్తగా పెళ్ళైన మీ మధ్యలో మేమెందుకు? రాజ్, అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే డాడ్. వెరీ గుడ్. వెళ్ళొస్తాను. కమాన్ కమాన్, లెట్స్ గో. జాగ్రత్త. బాయ్ డాడ్. గుడ్, నువ్వు మంచి గిటారిస్ట్ అన్నమాట. కాఫీ? ఓ థ్యాంక్స్. నిజంగా నా మ్యూజిక్ నచ్చిందా లేక కావాలని చెప్పావా? నిజంగానే. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? అప్పుడప్పుడు మంచి రిలేషన్షిప్ కోసం కొంతమంది అబద్ధాలు ఆడతారు. రియలీ? మా నాయనమ్మకి చిన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని ఆవిడ పోయాక తెలిసింది. కానీ అది తన మనసులోనే పెట్టుకుని జీవితాంతం మా తాతతో సుఖంగా కాపురం చేసింది. షీ జస్ట్ యాక్సెప్టెడ్ అ ఫేట్. అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అబద్ధం అనేది జీవితంలో ఎంత అవసరమో అప్పుడే నాకు తెలిసింది. మీ నాయనమ్మ మీ తాతయ్యకి నిజం చెప్పుంటే వాళ్ళ రిలేషన్ ఇంకా బాగుండేదేమో. ఒక అబద్ధం జీవితాన్ని అందంగా ఉంచగలదేమో, కానీ నిజమైన సంతోషం నిజంలోనే ఉంది. అందుకే నేను చచ్చిన అబద్ధం యాక్సెప్ట్ చేయను.
థ్యాంక్స్. నీకు వంట రాకపోతే రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏం అక్కర్లేదు, నాకు వంట బ్రహ్మాండంగా వచ్చు. మరి ఇదేంటి, ఉప్పు లేదు కారం లేదు, అంత చప్పచప్పగా ఉంది? నేనే కావాలని చేశాను. నువ్వేనావుగా ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే భార్యాభర్తల్లా లైఫ్ స్టార్ట్ చేద్దామని. అప్పటి వరకు కొంచెం కంట్రోల్లో ఉండాలని. కామేష్, నీ పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయరా? నిన్నే ఓ పెళ్లి చూపులకి వెళ్ళా, నేనే రిజెక్ట్ చేశా. అమ్మాయి నచ్చలేదా? పిచ్చగా నచ్చింది, పిల్ల సూపర్. మరి ఆస్తిపాస్తులు ఏం లేవా? ఒకతే కూతురురా, ఉన్నదంతా దాని పేరు మీదే. కాకపోతే చిన్న ప్రాబ్లం. మంచి డాక్టర్ చూపించుకోలేకపోయావా? ప్రాబ్లం అంటే నాది కాదు, దాంది. దాని తల్లికి పెళ్లి అయితే గానీ ఇది చేసుకోదంట. నేను కూడా అలానే వెళ్ళిపోయా. మరి మీ నాన్నకి సెట్ చేయకపోయావా? అరే భలే ఐడియా ఇచ్చావు. మా నాన్నకి చేస్తే అది నాకు చెల్లెలు అవుతురా. మా నాన్న చేతికి ఆస్తి, నా చేతికి రాఖీ. ఎవరితో ఇంత మందం ఉంది? హాయ్ బేబీ. బేబీ ఏంట్రా బేబీ? ఏంటమ్మా తింటమ్మా అని సాటానికి వచ్చావు? రోజు ఆడితే ఇలియాన ఫిగర్ వస్తుందని అమ్మ చెప్పింది. మీ అమ్మ చెప్పిందా వాళ్ళమ్మ చెప్పిందా? ఎవరిని కొద్దుకమ్మా చచ్చుకుంటారు ఎదవలు. ఇదే బాస్కెట్ లా ఉంది, ఇది బాస్కెట్ బాల్ అట్టమైందా? రాజ్, మనం ఒకరికొకరు ఎంత అర్థమయ్యామో తెలుసుకోవటానికి ఒక ఐడియా చెప్పనా? చెప్పు. ఇప్పటి నుంచి 10 minutes లోపు నీకేం కావాలో నేను కొంటా, నాకేం కావాలో నువ్వు కొను. ఓకే? ఓకే. shampoo, razor and body wash, toothbrush and soaps. నాట్ బ్యాడ్. ఇంత షార్ట్ టైంలోనే నాకేమేం కావాలో బాగానే తెలుసుకున్నావే. చెప్పకుండా తెలుసుకోవటమే కదా అర్థం చేసుకోవడం అంటే. అయితే నేను నీ గురించి ఏమీ తెలుసుకోలేదన్నమాట. బహుశా ఇంకా టైం పడుతుందేమో. బిల్ చేయండి. హాయ్ రాజ్, మీరు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కనే కాదు మోడల్గా కూడా చాలా బాగుంటారు. థ్యాంక్స్. కెన్ ఐ హ్యావ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్? యా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ హిస్ వైఫ్. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. మైథిలి, ఫ్యాషన్ ఫీల్డ్లో ఇదంతా కామనే, డోంట్ వరీ. రాజ్, నేనేదైనా సహిస్తాను, కానీ నువ్వు ఇంకో అమ్మాయి బాడీని టచ్ చేస్తే దాన్నైనా చంపేస్తాను, నిన్నైనా చంపేస్తాను.
అబ్బా ఫిగర్స్ అదిరిపోయినరా అబ్బా. కాలం కలిసి వస్తే ఫిగర్ నీ పక్కన నడిచొస్తుంది. నువ్వు ఎలాంటి బాగానే చెప్తావు. ఏజ్ బార్ అయింది కాబట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. నువ్వు అన్నట్టు కాలం కలిసి వచ్చిందిరా. ఫిగర్ వస్తుంది. కామేష్ అవసరమా? నాకు చాలా అవసరం. మీరు వెళ్ళి పని చూసుకుంటే వెళ్ళండి వెళ్ళండి. హాయ్ 1 minute. నా పేరు కామేష్. కామిని. కామేష్ కామిని కాంబినేషన్ అదిరింది. పర్స్ ఉందా? జేబులో పర్సు ఉంది. పర్సులో పట్టేంత క్యాష్ ఉంది. డెబిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు ఉంది. పర్సు మాత్రం ఇంట్లో ఉంది. మరి ఇప్పుడు నీ దగ్గర ఏముంది? రేషన్ కార్డు ఉంది. అయితే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు, రేషన్ షాప్. ఇంత లేదు ఇంత టెక్కే ఏదో సరదాగా కానీ దీని. హలో ఎట్రా ఏంటి కళ్ళు కనపట్లేదా? గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎందుకు కనిపించట్లేదు? బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఈ గైస్. ఓహో గురుడికి ఎక్కువైనట్టుంది. ఎందుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోదాం. ఏయ్ ఆగు, నీకు ఆ విషయం తెలుసా? ఏంటది? నాకు తెలీదు. మా తెలియనప్పుడు ఎందుకు నీ కళ్ళు బాగున్నాయి. దేవుడు ఇచ్చిన కళ్ళు వదిలే. ఇదిగో మళ్ళీ ఏంటి? నువ్వు కూడా బాగున్నావు. బాగున్నాను కాబట్టి నువ్వు ఆడుకుంటున్నావు అని అర్థమైంది. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి 2 రాడ్లు పట్టరా, కొట్టుకుందాం ఇద్దరం. వెళ్ళు. ఓకే. బాబోయ్ పెద్ద కంకది. నన్ను రేషన్ షాపు బొమ్మంది. నువ్వు చెప్పినట్టేనా పోయేది. ఓ వీడొచ్చాడేంటి? బస్సు ఇంకో రాడ్లు. ఇది నీ రాడు, ఇది నా రాడు. ముందు నా తలపాలు ఒకటి రాడుతో, తర్వాత నా రాడుతో నీ తలపాలు ఒకటి. ఎలా తగులుకున్నావేంట నువ్వు? నువ్వే నాకు తగలట్లేదు బస్సు. కొంపదీసి దాటైపా ఎలాగైనా తప్పించుకోవాలి. నేను అడిగిన రాట్లు ఇవి కాదు. మరి మన పంజాగుట్ట దాటిన తర్వాత ఓ అడిపోయిన బిహెచ్ఎల్ అని ఉంటుంది చూసావు? అక్కడ వెంకటరత్నం అని ఒకడు ఉంటాడు. వాడు తయారు చేస్తాడు పొడుగు పొడుగు రాడ్లు. అవి 2 దేశాలు అబ్బా కొట్టుకుందాం. ఓకేనా అన్న? అతను కళ్ళు బాగుంటా? నా కళ్ళ కన్నా చాలా బాగుంటాయి. అబ్బో హే డూడ్స్, ఈ రోజు పార్టీ నాది. నాతో పాటు ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా కుమ్మేయండి. హలో ఫ్రెండ్, ఏమైనా అచీవ్ చేసావా? ఎస్, లైఫ్ లో మెమరబుల్ అచీవ్మెంట్. నేను డాడ్ కాబోతున్నాను. వావ్, విషయం ఉన్నాడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంతమంది పిల్లలు అంకల్? హలో బాస్, నాకు పెళ్ళి 3 నెలలు అయింది. నువ్వు చాలా స్పీడ్ గురు. చూడండి బాస్, నేను అంత డిప్లొమాటిక్ కాదు. జరగడం ఖచ్చితమైనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. అయినా ఈ మధ్యన చాలా మంది మనలాంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం, ఏమనంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ పార్ట్నర్స్ పైన రుద్దడం, ఇది చాలదన్నట్టు మేము ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎక్స్క్యూజ్ తీసుకోవడం. వీళ్ళకన్నా నాలాంటి అన్ప్లాన్ బ్రూటే చాలా బెస్ట్ కదా. అయినా మన పెళ్ళాలకి ఎంత త్వరగా పిల్లల్ని పెంచే బాధ్యత అప్పగిస్తే మనం అంత త్వరగా పార్టీ చేసుకోవచ్చు. అంటే నీ ఉద్దేశం ఒకరినొకరు అర్థం చేసుకుని కాపురం చేయటం పొరపాటు అంటావా? పొరపాటు అన్న, చేతగానోడు అంటారు. నా దృష్టిలో దట్ ఈస్ పర్వర్టెడ్. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయి ఇష్టాలు తెలుసుకోకుండా కాపురం పేరుతో వెంటనే ప్రెగ్నెంట్ చేసి ఇంట్లో పడుండమని చెప్పి ఇష్టం వచ్చినట్టు పార్టీ చేసుకునే నీలాంటి వాడిని పశువు అని కూడా అంటారు. ఎందుకు ఫ్రెండ్ అంత కోపం? కొంపదీసి మీ ఆవిడిగా నీవే మాటలు చెప్పావా ఏంటి? వదిలే రాజ్, అతనేదో అతని అభిప్రాయం చెప్తున్నాడు. నువ్వేంటి వాడిని సపోర్ట్ చేస్తున్నావు? ఆడు చెప్పింది కరెక్టా? రాజ్, ఐ డిడ్ంట్ మీన్ లైక్ దట్. ఓకే, వాట్ డిడ్ యు మీన్? ఆడు చెప్పినట్టు మనం ఉండాలా? ఓకే, నీకు ఇష్టం అయితే వెళ్ళి జంతువులా బతుకుదాం. పద రాజ్. రాజ్, నీకేదైనా లవ్ స్టోరీ ఉందా? ఎందుకు అలా అడిగావు? నీ కబోర్డ్లో ఒక ఫోటో చూసాను. అందులో ఒక అందమైన అమ్మాయి. మైథిలి, కమ్ ఆన్ మైథిలి. ఇట్స్ నాట్ ఫెయిర్. ప్లీజ్ షో ఇట్ టు మీ. I know it's not ప్లీజ్ fair. తీసుకో. ప్లీజ్ మైథిలి, కమ్ ఆన్ మైథిలి. డోంట్ బి లైక్ దిస్ మైథిలి. మైథిలి, కమ్ ఆన్. సారీ మైథిలి. ఏంటి మైథిలి ఇది? కమ్ ఆన్ మైథిలి. Just give it to me. తీసుకో. Come on. Hey. Come on మైథిలి. సేపు ఇలా చేస్తాం. ఎక్కడికి వెళ్తావు మైథిలి? ప్లీజ్ కమ్ ఆన్. Stop.
జాగ్రత్త వెళ్తావు మైత్రి మైత్రి ఇవ్వు 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 కమాన్ ఏంటి ఎవరిది యువర్ వైఫ్ నేనే నిన్ను లవ్ చేయడానికి పుట్టాను ఇదే నీ లవ్ స్టోరీ తొలిసారిగా ముద్దాడెనుగా ఇలా నేరుగా నన్నిలా శృతి మెత్తగా శృతి చేసెనుగా పెదవంచులోన ఉన్నా సుధరుచులు చూస్తూ ఉన్నా మునిపంటి ఘాటులోన గమ్మత్తు తెలుసుకున్నా మహారాజా శ్రీమగాడినే మురిపించే మయూరికానా కల కాదుగా ప్రేమగా తొలిసారిగా ముద్దాడెనుగా ఇలా నేరుగా నన్నిలా శృతి మెత్తగా శృతి చేసెనుగా కస్తూరిలా ముడిలో ఒదిగుండవా చెరగని దస్తూరిలా చిక్కిట చుక్కవా అడుగే ప్రియంగా అప్పుడే వేశాగా హృదయం స్వయంగా ఇదిగో ఇస్తాగా సరాసరిగా గిలిలో కలుసుకున్నా కల కాదుగా ప్రేమగా తొలిసారిగా ముద్దాడెనుగా ఇలా నేరుగా నన్నిలా శృతి మెత్తగా శృతి చేసెనుగా గలగల గోదారిలా అలవై దూకేయవా మిలమిల కెరటానివై ఒంటిని చుట్టేయవా మురిసే విధంగా సరసం వాడేస్తా ఇప్పుడే నిజంగా వలపై వలేస్తా రాత్రంతా ఎడపెడా ముద్దతో మదించిపోరా కల కాదుగా ప్రేమగా తొలిసారిగా ముద్దాడెనుగా ఇలా నేరుగా నన్నిలా శృతి మెత్తగా శృతి చేసెనుగా పెదవంచులోన ఉన్నా సుధరుచులు చూస్తూ ఉన్నా మునిపంటి ఘాటులోన గమ్మత్తు తెలుసుకున్నా మహారాజా శ్రీమగాడినే మురిపించే మయూరికానా యునో రాజ్ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా హే కమాన్ మైథిలి నువ్వు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వక్కర్లేదు ఇట్స్ ఆల్ ఓకే ఇప్పటి నుంచి టచ్ వుడ్ ఇలాగే ఉండాలి ఓ బై ద వే మర్చిపోయాను హోటల్లో డెలిగేట్స్కి ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం సో ఆన్ ది వే ఏదైనా మంచి మాల్ దగ్గర ఆపాలి ఓకే ఎస్ మ్యామ్ సో స్వీట్ ఓయ్ జాత యు మ్యాడ్ చూసుకో Congrats, you'll get 50,000 pounds out of this deal. రాజ్ ఇది మంచి ఆపర్చునిటీ 1 వీకే కదా యా లండన్ వెళ్ళేసి రా ఐ నో యా థ్యాంక్స్ సో మచ్ ఫర్ ది ఆఫర్ అప్రిషియేట్ ఇట్ గివ్ మీ ఎ సెకండ్ Carry on. నాన్నకు ఫోన్ చేసి వస్తా 5 minutes
ప్రియా ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. లీవ్ మీ అలోన్ ఫర్ గాడ్స్ సేక్ జేమ్స్. ఐ హేట్ యు. ఐ డోంట్ లైక్ యు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్రియా ఈ హోటల్లోనే ఉందన్నమాట. వెయిటింగ్ అక్కడ రా. మొబైల్లో సిగ్నల్ రాకపోతే ఫోన్ కోసం. ఇట్స్ ఓకే, కమ్. రాజ్, 1 వీక్ నీకు దూరంగా ఉండాలంటే చాలా బాధగా ఉంది. ఐ మిస్ యూ. ఫోన్ టచ్లో ఉంటాం కదా, ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ. సీ యూ దెన్. బై. బై. లైట్ పట్టుకుని అమ్మని వేరే ఎక్కడికి? పాపం హెల్ప్ అంటుంది కదా, అమ్మాయిని కాపాడదామని. అమ్మాయిని చూసి ఎప్పుడు డిసైడ్ చేసుకోకూడదురా, వెనకాల రౌడీలను చూసి డిసైడ్ చేసుకోవాలి. ఒరే నువ్వని ఇది కాపాడరా. 6 అడుగులు హైట్ ఉంటే సరిపోదురా, అమ్మాయిని కాపాడాలని 6 అడుగైనా మనసు ఉండాలి. ఛా
2 మొక్కజొన్న పొత్తులు నైతిందువా మా వాడి లేడి నాకు గొప్ప సొప్పవా ఆ రాడ్ ఇవ్వు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ రాడ్ అందుకో, నీకే చెప్పేది. నీకు అసలు బుద్ధుందా? ఇందాక నుంచి ఆ రాడ్ నాకు ఇమ్మంటుంటే దిష్టి బొమ్మలా నిలబడాలా చూస్తావేంటి? నాకేం తెలుసు, కాపాడతానని పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా, మధ్యలో నాకెందుకు అని రాలేదు. అయినా ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా ఏం చేస్తున్నారు? సినిమా నుంచా పార్టీ నుంచా? వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? నీ వెనకాల ఎందుకు పడ్డారు? అసలు నువ్వేం చేసావు? కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉందా? కాపాడావు కదా అని క్వశ్చన్ పేపర్ ఇస్తావా? అవునరా పాపం క్వశ్చన్స్. అసలు నిన్ననాలరా పొద్దునే గోవా ప్రోగ్రామ్ పెట్టుకుని ఇలాంటి అమ్మాయిని కాపాడటం అవసరం మనకి? ఏమన్నావురా? 6 అడుగు మనసు లేదా నాకు అమ్మాయిని కాపాడటానికి? దీనికి లేదు అరంగుళం కూడా థ్యాంక్స్ చెప్పడానికి. అవునండి ఇప్పుడు లిఫ్ట్ ఇవ్వండి, దానికి దీనికి కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్తాను. అవునరా దింపేరా థ్యాంక్స్ చెప్తా. ఆ థ్యాంక్స్ ఏదో నువ్వే తీసుకో, లిఫ్ట్ ఏదో నువ్వే ఇచ్చుకో. అది కదా నేను చెప్పే. నువ్వేమనుకోకపోతే నేను డ్రాప్ చేయరా నా సైకిల్ మీద? నువ్వు వెళ్ళి డ్రాప్ చేస్తావు. నీ బండి దగ్గర నేను నించొని పానీపూరి రగడ నాగార్జున రావాలి రండి మేడం, నేను డ్రాప్ చేస్తా. మీకు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అండి? ఏదో అలా అలా. అయితే గోవా వస్తారా? హలో, పాప వచ్చిందా? పాప టిఫిన్ చేసిందా? బయలుదేరిపోయిందా? ఒరే ఎవర్రా పాప? ఎవరంటావేంట్రా? నిన్న రాత్రి ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ వచ్చిందిరా, నేను చూసి షాక్ అయిపోయా. నువ్వు చూస్తే మతిపోద్దా? ఎక్కడంటే అదుగదుగదుగదుగో వచ్చేస్తున్నా రే. బాగుంది కదా, ఎక్కడో చూసినట్టుంది కదరా? అవునా? రండి మేడం, రండి 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 రండి, జాగ్రత్త. దిగండి, రండి. నేను చెప్పాను సూపర్ మోడల్ అని. ఈ అమ్మాయిరా? ఇది సూపర్ మోడల్ ఏంట్రా? పెద్ద పొగరబోతు. నువ్వు పెద్ద ఆంబోతు. నువ్వు పెద్ద కత్రీనా కైఫ్. నువ్వు పెద్ద రాజీవ్ మీనన్. హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే కనీస సంస్కారం ఉండాలి. దానికి అర్హత ఉండాలి. దీని మొహం చూడు, బీచ్ లో బికినీలు ఎత్తిపోయేదాన్న లేదు. వీడి మొహం చూడు, గోవాలో గోచీలు అమ్ముకునే వాళ్ళ లేడు. ఇది మోడలింగ్ చేస్తే నీ షాప్ కి షేపులు ఉండవు. వీడు షూట్ చేస్తే నీ బతుకు గోల్డ్ షాప్ నుంచి గాజు షాప్ అయిపోద్ది. పోవే దిష్టి గుమ్మడికాయ. పోరా దిష్టి నిమ్మకాయ. నా చెత్తకాయ. వీడు సమరసింహారెడ్డి, వీడు కడపరెడ్డి అమ్మ. రాత్రి జరిగింది మర్చిపోయి పని చూసుకోండి, పోండి. స్టిల్లు, నా ఫొటోస్ అన్ని సరిగా తీసావా లేదా ముంబై నుంచి వేరే ఫోటోగ్రాఫర్ని పిలిపించుకోవాలా? నిన్నే మాట్లాడమే. నేనంటే కోపం కాబట్టి నా ఫొటోస్ అన్ని చండాలంగా తీసి నా పొట్ట కొట్టావా? నాకెంత కోపం ఉన్నా ఒక్కసారి నా కెమెరా ముందుకొస్తే నీ అందం తప్ప నా కోపం కనపడదు. ఓహో, మంచి ప్రొఫెషనల్ అన్నమాట. చూడు, వావ్, నన్నెవరు ఇంత బాగా తీయలేదు తెలుసా?
ఐఎమ్ రియలీ సారీ. నిన్ను చాలా మాట్లాడినాను. ఫ్రెండ్స్. Hello darkness my old friend, I've come to talk with you again. Amma. Hey, are you relaxing? No, Kamesh, Mr. Kamesh. Hey, how are you relaxing? Kamesh అంటే రిలాక్సింగ్ అంటే Are you mad? మ్యాచ్ లైక్ ఇట్లే రిలాక్సింగ్ యువరాసింగ్ అంటారు ఇంద్ర. Hi, are you relaxing? వర్ది ఏయరే కామేష్ రా are you stupid? ఏంట్రా స్టూపిడ్ నన్ను పడుకొని రైట్ రెడీ. ఆర్ యు రిలాక్సింగ్? నిన్నేరా? Yeah, I'm relaxing. ఓరే నీ ఏయ బట్టలోడు మీకు బీరు దాక్కుని ఏడ పడుకునేరా? నిన్ను అక్కడ అందరూ ఎదుగుతా నన్ను టెస్ట్. Hey man, what happened? What happened? Hey, hey, hey. ఏమంటారా? Lighter please. ఇక్కడ ఉంది. రండి రండి ఇగోండి. టేక్ ఇట్. Thank you. So how's India? How do you like Indians? Oh, India is good, but I haven't seen Indians. ఏంటి? ఇండియన్స్ కనబడలేదా? When I go to Punjab, Punjabis. Bihar, Biharis. Tamil Nadu, Tamilians. Kerala, Keralites. Andhra, Telugu. Bye Telugu people. అమ్మడే లైట్ రైడింగ్ ఇంత హెవీ క్లాస్ ఇచ్చాడేంటి? ఇప్పుడు అర్థమైందిరా తెల్లోడు మన ఎందుకు పరిపాలించాడు. ఏమైనా ఈ దెబ్బకి మైండ్ దొబ్బింది. ఇప్పుడు అర్జెంటుగా రిఫ్రెష్మెంట్ అవుదాం. రిఫ్రెష్మెంటా? రిఫ్రెష్మెంట్ కాదు, ఏమైనా బెట్టేసుకుందామా? ఓకే, నేను డబ్బులు లేకుండా వైన్ బాటిల్ తీసుకొస్తాను, నువ్వు గ్లాసులు తీసుకొస్తావా? తెస్తదయ్యా. ఫిగర్ను చూసా ఎలా ఉందో. ఆ వెళ్ళిందంటే గ్లాసులు తెపేడాలు బిందెలు అయిపోయినా ఎవడు పట్టించుకోడు. సొల్లు ఖర్చు కూడా చూడటమే. డన్ డన్. వెయిట్, ఏం చేస్తాం చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, వాట్ యు వాంట్? అమ్మాయిని ఒకసారి చూడండి. విషయం ఏంటంటే మేమిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నాం, కానీ కొన్ని కారణాల మూలంగా మేమిద్దరం విడిపోవాల్సి వస్తుంది. ఈ రోజు తర్వాత మళ్ళీ మేము ఎప్పుడు కలవం. ఓ సో సాడ్. అందుకని ఆఖరిసారిగా కలిసి వైన్ తాగాలనుంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. హోటల్లో పర్స్ మర్చిపోయాను. బట్ ఇఫ్ యూ గివ్ మీ యువర్ అకౌంట్ నెంబర్ ఐ ట్రాన్స్ఫర్ ద మనీ. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ మై వర్డ్. చూస్తే అలాగే కనిపిస్తున్నావు. స్టెల్లా ప్లీజ్ కమ్. yes ఈవిడే ఈ షాప్ ఓనర్. షీ ఇస్ మై వైఫ్. హాయ్. నేను నీలాగే ఒక అమ్మాయికి పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. హెల్ప్ చేయమని ఈవిని అడిగాను, చేసింది. ఆ డబ్బులు ఇచ్చే ప్రాసెస్ లో ఈమె నా వైఫ్ అయిపోయింది. ఓ నైస్ స్టోరీ. 1 second. This for you. Have a wonderful time. Oh. All the best. Thank you. Chala, go and work. వైన్ కాదు, ఇప్పుడు నీ టర్న్. గ్లాసులు పట్టరాయలు. నాకు భయంగా ఉంది. బెట్ ఇస్ అ బెట్. యూ హ్యావ్ టు గో. గో. ఓకే. Madam, order please. Can you give me some time? Oh, waiting for boyfriend? Yeah. Okay. Hey, waiter, waiter. Look there. Go, go. Hey, you. Show me your bag. There's nothing in my bag. Show me your bag. What? Glasses? I don't know. Are you thefting the glasses? I really don't know how it came into my bag. She's thief, sir. I'll call you. No, I'm not a thief. Please don't call police. Hello? Don't touch my bag. I'm not a thief. Don't call police. Please Hey, let stop me it. go. కూల్. సారీ, అమ్మాయి తప్పేం కాదు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ హర్. నేనే చెప్పాను ఇదంతా చేయమని చెప్పి. ఐ ఫర్గాట్ మై వాలెట్ ఇన్ ద హోటల్, సో దట్స్ వై. ఇదంతా నా కోసమే చేసింది పాపం. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. ఓకే, జస్ట్ టేక్ యూర్ సీట్స్ ప్లీజ్.
సారీ ఫర్ దిస్. సారీ ప్రియా, వాళ్ళందరినీ డిస్ట్రాక్ట్ చేయడం కోసమే అలా ముద్దు పెట్టాల్సి వచ్చింది. నన్నే నేను మరచిపోయా, నీ ప్రేమే తాకి తడిసిపోయా, నీలా నేను మారిపోయా, నీతో నేను చేరిపోయా. నిజంగా ఏంటి నాలా లేనేటి, ఏదో 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 అవుతోంది. నాకే తెలియంది ఏదో జరిగింది, నిన్నే నిన్నే చూడాలంటుంది. కలలే కంటున్న మత్తుగా, మైకంలో ఉన్న బొత్తిగా నే తడబడుతున్నా వింతగా. మెల్లగా నీ వెంటొస్తున్న చీరగా, చెయ్యందిస్తున్న చూడగానే పడిచేస్తున్న ప్రేమగా. తెలియని తికమక నేడే నన్ను తాకిందమ్మా, పరువపు పద నిసవా రతే దాటి సాగిందమ్మా. నన్నే నేను మరచిపోయా, నీ ప్రేమే తాకి తడిసిపోయా, నీలా నేను మారిపోయా, నీతో నేను చేరిపోయా. ఊహలో నీ ఊసే వింటూ ఊపిరై, నువ్వు నాలో ఉంటూ నీడలా నా వెంటుంటావు ఏంటిలా. వారెవా సొగసే చూపిస్తూ మెత్తగా, నా గుండె కోస్తూ చంపకి ఇక తెగ ఊరిస్తూ నన్నిలా. నచ్చి నచ్చి నచ్చేసింది ప్రేమే నన్ను ముంచేసింది. గిచ్చి గిచ్చి చంపేస్తోంది, నీ వైపే నన్ను లాగేస్తోంది. నన్నే నేను మరచిపోయా, ప్రేమే తాకి తడిసిపోయా, నీలా నేను మారిపోయా, నీతో నేను చేరిపోయా. జేమ్స్, వద్దు, నేనే వస్తున్నాను. వద్దు, నేనే వస్తున్నాను. ఓకే, బై. హే ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ దగ్గర 4 o'clock కలుద్దాం. హే, కాసేపు ఆగొచ్చు కదా. ఐఎమ్ రియలీ సారీ రాజ్, ఐల్ సీ యూ దేర్. బాయ్.
ఇవాళ రేపు ఇవన్నీ కామన్ రా. అసలు అమ్మాయి ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అనవసరంగా తన గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నీకు మీ నాన్నగారు చూసిన మైథిలే కరెక్ట్. అది నీ పేరెంట్స్ విష్, నీ ఫ్రెండ్స్ విష్, ఆ గాడ్ విష్ కూడా. మైథిలే నీకు నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ప్రియా రూమ్ 4202లో ఉంటుంది, కానీ 2 రోజుల నుంచి హోటల్లో కానీ రూమ్లో కానీ కనపట్లేదు. తను ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? తెలీదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ హర్ ఎనీ టైం. హలో హలో రాజ్. మైథిలి. రాజ్ అయ్యి ఓకే? యా మైథిలి. ఏంటలా ఆయాసపడుతున్నావు? జిమ్లో ఉన్నానంతే. జిమ్మా? ఈ టైంలో ఏంటి జిమ్? ఓ సారీ సారీ సారీ, అక్కడ మార్నింగ్ కదా. ఓకే, నువ్వు ఫ్రెష్ అయ్యి ఫోన్ చేయి. మైథిలి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఏం లేదు, వచ్చాక చెప్తానులే. అలాగే, నువ్వు వెళ్ళిన పని సక్సెస్ఫుల్ గా అయిందని పర్సనల్ గా చెప్తేనే బెటర్. అప్పుడు నీకు ఒక మంచి హగ్ ఇవ్వచ్చు. బై రాజ్. Love is a ball, love will never fall. Love is in there all the while. Love is thick and thin, love is everything. Love is in our hearts and our dreams. In the middle of an ordinary life, love gives us a beautiful fairy tale. సూటిగా చూసావా, సిగ్గులే రేపావా, ఒత్తికైపోయేలా చేసావా, చల్లగా తాకావా, చెంపని గిల్లావా, చేరువైనాకే సొంతమయ్యావా, నూరేళ్ళిలా నీ శ్వాసగా ఎదుగుతున్నా తెలుసా. చిరుగాలి హోరులాగా ఒకసారి తాకనీవా, ఎదచాటు హాయిగా దాచుకోయిగా, చివరి కలా చిలిపియలా. సూటిగా చూసావా, సిగ్గులే రేపావా, ఒత్తికైపోయేలా చేసావా.
కోగిలై నీలాగా కోరికే నాలాగా దగ్గరైపోతూ ఉంటే హాయేగా సంద్రమే నీలాగా తీరమే నాలాగా ఒక్కటైపోయే వేళే బంధంగా నా గుండెలో నీ నవ్వులే నిలిచెనుగా లయగా ఇది ప్రేమ మంత్రమేనా తన ఇంద్రజాలమేనా భువిలోన స్వర్గమే చూసినప్పుడే తెలుసుకున్నా తన వలన సూటిగా చూసావా సిక్కులే రేపావా ఒత్తికైపోయేలా చేసావా వేకువే నీలాగా వెన్నెలే నాలాగా జంటగా తోడుంటేనే అందంగా ఊహలే నీలాగా ఊసులే నాలాగా స్వప్నమైపోతే ఎంతో వింతేగా ఈ జతలో నీ సగమై కడవరకు కదిలా ఎదలోని ఆత్రమేదో అధరాలు దాటి రాదే అడిగింది కాదని ఒప్పుకోమని ప్రియమణినే అడుగుతున్నా సూటిగా చూసావా సిక్కులే రేపావా ఒత్తికైపోయేలా చేసావా ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నా. ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుతుంది. ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరుగుతుంది. ఒరేయ్, నీకేమైనా మద్దొబ్బిందే? నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం కట్టుకున్న నీ పెళ్ళానికి అబద్ధం చెప్తావా? నా మాట విని లండన్ వెళ్ళరా. నీకు నీ భార్య, నీ ఇల్లు, నీ కెరియర్ ఇంతేరా. మరో ప్రయారిటీ ఉంటాను నేను ఒప్పుకోను. నేను అలాగే అనుకున్నాను రా, ప్రియా కనపడపోతే. కానీ తను కనపడ్డాక చూడకుండా ఉండలేకపోతున్నాను. గోవాలో అబ్రప్ట్గా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిందో అడగాలి. కానీ అంతకన్నా ఇంపార్టెంట్, తను ఏదో ఒక ప్రాబ్లంలో చిక్కుందిరా. అందులోంచి తను కాపాడాలి. కానీ ముందు తను ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. నా దగ్గర తన ఫోటో ఉంది. పోలీసులకి ఇచ్చి మిస్సింగ్ కేసు ఏదైనా. కేసులు గీసులు అంటే ఇష్యూ మొత్తం పబ్లిక్ అవుతుంది. ఒరేయ్, ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. లాస్ట్ టైం మా జ్యువెలరీ షాప్ లో దొంగలు పడితే ఆ కేసు ప్రైవేట్ డిటెక్టివ్ అప్పచెప్పాం. వాడు ఒక్క రోజులో దొంగలు పట్టుకున్నాడు. వాడిని వెళ్ళి కలుద్దాం పదా. ఎవరు వాడు? రీటా, రీటా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? 25, 26, 27, రీటా, నిన్నే ఎన్నేం చేస్తున్నావు? అంకిలకి పెడతావేంటి? మీరు పారేసిన పల్లీలు ఏరుతున్నాను సార్. 30 పల్లీలు ఏరుతున్నావా? పల్లీలు ఏరుతున్నాను సార్. ఆ డస్ట్బిన్ లో పడి. ఓకే సార్. ఇందులో ఏంటి? మీరు తినేటప్పుడు ఎలాగో కింద పడిపోతాయి కదా సార్. నువ్వు ఎదగవే, ఎదగో. సార్, ఒక ఐడియా. ఏంటి? ఈ పల్లీలు చిన్న సైజ్ లో ఉన్నాయి కాబట్టి నోట్లో పడట్లేదు. ఆపిల్ సైజ్ లో పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా పడుతుంది. ఓ పని చెయ్యి, రైతు బజార్కి వెళ్ళి గుమ్మడికాయలు తీసుకురా, అవి ఈజీగా పడతాయి. ఓకే సార్, వండర్ఫుల్ ఐడియా. హలో సార్, నా పేరు జానకి. షౌకర్ జానకా, డబ్బింగ్ జానకా? మామూలు జానకి. ఓ చెప్పండి. నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ గ్యారెంటీ చేస్తాను, అందుకే కదా నేను ఉన్నది. కాకపోతే కొంచెం ఛార్జ్ అవుతుంది. తప్పకుండా సార్. మీరు హెల్ప్ చేసిన దానికి నేను పే చేయాలి. అవును. మీరు హెల్ప్ చేశాక నేను పే చేయకపోతే మీకు హెల్ప్ అవదు. అలా అని మీరు హెల్ప్ చేయకుండా నేను పే చేస్తే నాకు హెల్ప్ అవదు. మీరు హెల్ప్ చేయకపోతే నేను పే చేయకపోతే ఇద్దరికీ హెల్ప్ అవదు.
చెప్పండి, నేనే హెల్ప్ చేయాలి. కనిపించట్లేదు. ఏం కనిపించడం లేదు? అదే కనిపించట్లేదు. అదే ఏం కనిపించడం లేదు? మీకు ఇప్పుడు చెప్పానే, అదే కనిపించట్లేదు సార్. ఏం చెప్పామని కనిపించట్లేదు? మీరిప్పుడు అడిగారుగా, అదే అడిగింది కనిపించట్లేదు. ఓహో, నువ్వు అలా వచ్చావా? ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు. వచ్చా. ఎందుకు వచ్చావు? నేను మీ దగ్గరకు వచ్చింది నాది నాకు కనిపించట్లేదని చెప్పడానికి. అదే ఏం కనిపించట్లేదురా? కనిపించాల్సింది కనిపించకపోతే ఎంత బాధ ఉంటుందో మీకేం తెలుసు. అసలు ఏం కనిపించాలి, ఎందుకు కనిపించాలి, దేని గురించి కనిపించాలరా? మీది మీకు కనిపిస్తుంది కాబట్టి కనిపెట్టలేరేమో గాని నాది నాకు కనిపించట్లేదు కాబట్టి కనిపెట్టమని మిమ్మల్ని అడగడానికి ఇక్కడికి వచ్చారండి. అమ్మ కడుపు బాడా, అసలు ఏం కనిపించాలి, ఎందుకు కనిపించాలి? 3 రోజుల నుంచి కనపట్టలేదు. మీరు గ్లాడ్ టు మీట్ యు. ఐ యామ్ డాక్టర్ జెన్నీ, మెంటల్ డాక్టర్. ఇందాక నుంచి కనిపించట్లేదు అన్నానే, కనిపించింది. ఈ హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్. సరే వెళ్ళి పేమెంటా? డాడీ. డాడీ ఏంటి? నువ్వు నా పేషెంట్. అసలు నిన్ను కన్నదెవరా? కన్నారు. నీ కన్నారా? ఇప్పుడు డాడీ అన్నాడు, తర్వాత డార్లింగ్ అంటాడయ్యా బాబు. డార్లింగ్ తొందరగా తీసుకెళ్ళాడయ్యా బాబు, లేకపోతే ఖర్చులో ఉన్నాడు. మెంట్లోరా. బాస్, ఇక్కడ ఏదో కనబడట్లేదు అంటున్నారు. నా హెల్ప్ ఏమన్నా కావాలా? యాపిలా? ఏంట్రా బీరోతనాలు ఎత్తి పెట్టాలా? ఇంకోసారి ఫోన్ చేసావు జీ పగిలిపోతా. హలో, నేను చెప్పలేదు నేను చిట్టిబాబు అని. ఎక్స్క్యూజ్ మీ, డిటెక్టివ్ చిట్టిబాబు. అదే డిటెక్టివ్ చిట్టిబాబు. మాకు కనిపించట్లేదు. మీకు కూడా కనిపించడం లేదా? అంటే మీరు బాగా కనపడతారని చెప్తే వచ్చాను. నో నో నో, ఐ వాంట్ ఫోటోగ్రాఫ్ అండ్ డీటెయిల్స్ అప్పుడు వెతుకుతాను నేను. ఇలానే తప్పిపోతుందండి. ఏమి ఆ అమ్మాయి పేరు ప్రియా. ఇక్కడే ఉండి చెప్పచ్చు. ఆ అమ్మాయి పేరు ప్రియా. మా వాళ్ళు ఎవరు కొంచెం ఎతికి పెట్టాలి. నాకు ప్రియ కావాలండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నువ్వు ఎంత పడితే అంత ఒప్పుకోకు. 3 లక్షల వరకు ఇస్తాం. ఓకే, ఈ రోజు నుంచి నీ లవరు నా కేసు. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. ఈ కేసుని నేనే డీల్ చేస్తా. అమ్మాయ్యా, ఆయన డీల్ చేస్తా అంటే అయిపోయినట్టే. వస్తాం సార్. పదరా. 3 లక్షలు, 1 లక్ష నీకు, 2 లక్షలు నాకు. చిట్టిబాబు గారు, అబ్బా అది కాదు, నాకు కూడా ఒకళ్ళు ఎతికి పెట్టాలి. 10 లక్షలు ఇస్తా. ఫోటో? ఫోటో కాదు, ఈ అమ్మాయి లాగిన ఆ అమ్మాయికి కూడా 2 కళ్ళు, 2 చెవులు, 2 పెదాలు, 2 చేతులు, ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎదుగు పెట్టు. నాకే దిక్కులేదు, నీకు ఎక్కడికి తీసుకొస్తాను? నేను డిటెక్టివ్ని, మ్యారేజ్ చేసే బ్రోకర్ కాదు. అవును, ఈ అమ్మాయికి పెళ్లి అయిందా లేకపోతే మీరు ఏమయ్యా, ఏడ పడితే అక్కడ ఆపడమేనా? కారు గుద్దుకుంటే అదే సార్, పెట్రోల్ అయిపోయింది. చూసుకోకర్లేదా? ఇష్టం ట్రాఫిక్ లో ఆపడమేనా? సార్ కాదు సార్, పెట్రోల్ అయిపోయింది. ఇండికేటర్ ఏం చేస్తాయి? వచ్చేయ్. నీ తప్ప అసలు. ముందు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా. చెప్పవే. రాజ్ లండన్ వెళ్ళాడన్నా ఇక్కడే ఉన్నాడు కదే. నో వే, రాజ్ లండన్ లో ఉన్నాడు, ఇప్పుడు వర్క్ లో ఉన్నాడు. నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో? లేదే, ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో. ష్యూర్ గా నేను ఇక్కడ కామేష్ కార్ లో చూశాను. డోంట్ బి సిలియా, ఫోన్ పెట్టే. మే హోనా, నువ్వు తిను, ఏ పేపర్ రోడ్ అయి ఉంటాడు. హాయ్ అన్నయ్య. నమస్తే, వణక్కం, సలాం. ఏంటిలా? ఏం చేస్తున్నావు అన్నయ్య? అది ఆ పిజ్జా, బర్గరు, చిచి దాన్ని ఏమంటారు అది? అన్నం తిన్నానమ్మా. ఇంట్లో నువ్వు అక్కడే ఉంటావు కదా? ఎస్, ఒక్కడే ఉన్నాను. మరి 2 ప్లేట్లు ఏంటి? ఈ పాటికి పెళ్ళై ఉంటే హ్యాపీగా పెళ్ళాలతో కలిసి భోంచేసేవాడి కదా. అందుకే 2 ప్లేట్లు పెట్టుకొని తన ప్లేట్లోంచి ఓ ముద్ద, నా ప్లేట్లోంచి ఓ ముద్ద నేనే తింటున్నాను. దాని అమ్మ తోడు నేనే తింటున్నాను. ఫోన్లే, బాధపడకన్నయ్య. నువ్వు ఇలా ఫీల్ అవుతుంటే తెగ ఫీల్ అయిపోతున్నాడు రాజ్. రాజా ఏడి? ఎక్కడా? రాజ్ ఇక్కడ లేడు కదా. అవును, ఇక్కడ లేడు కదా, లండన్ లో కదా ఉండేది. అదే
రాజ్ ఫీల్ అవుతుంటే ఆయన వైఫ్ గా నీ చెల్లెలుగా నీకో మంచి సంబంధం తీసుకొచ్చాను. వెంకి పెళ్లి సుపు సావుకొచ్చినట్టు నా పెళ్లి నా సావుకే వచ్చింది. ఏంటన్నయ్యా? అదే నా చెల్లెలు నాకు సంబంధం తెచ్చింది అని ఆనందపడతాను. చూపించమ్మా చూపించు. ఈ అమ్మాయి పేరు ఇలియానా, గోవాలో ఉంటుంది. ఈ అమ్మాయి పేరు నయనతార, కేరళలో ఉంటుంది. ఈ అమ్మాయి పేరు అనుష్క, బెంగళూరులో ఉంటుంది. చెల్లెమ్మా నా రేంజ్కి తెలుగు అమ్మాయి అంటే చాలు. ఎవరైనా తెలుగు అమ్మాయి అంటే తీసరా చెల్లెమ్మ ఇల్లు. అయితే ఇదిగో ఇదేవో అప్పుడే చేతులు వచ్చేసింది. ఆ డోర్ మాత్రం ఓపెన్ చేయకు. ఏ చంద్రముఖి ఉందా ఏంటి? కాదు, దాని చెల్లి నాగవెల్లుంది. వీళ్ళలో ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేసి సెలెక్ట్ చేసి ఫోన్ చేస్తాను. నువ్వు బయలుదేరు. అది కాదు, అమ్మో జరగమ్మా. సిలిండర్ లేదు, గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది. ఏంటన్నయ్యా నేను వచ్చిన దగ్గర నుంచి ఏదో టెన్షన్ పడుతున్నావు? పెళ్లి చూపులు కానీ అమ్మాయిల ఫోటోలు ఇచ్చావు కదా, కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటి నర్వసా? అబ్బా ఈ క్వాలిఫికేషన్ కూడా ఒకటే. సరే వీళ్ళలో నీకెవరో ఒకరు నచ్చారని రాజ్ కి ఫోన్ చేసి చెప్పు. నేను మాట్లాడను, ఏదో బిజీలో ఉంటాడు. నా వాళ్ళు కాదు, నువ్వే మాట్లాడు. హలో హలో మైథిలి. హలో రాజ్. మైథిలి. హలో రాజ్, నీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదు. సిగ్నల్ సరిగ్గా లేదు ఇక్కడ. రాజ్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి. సరే మైథిలి. Yes, what can I do for you? Hello, this is Mr. Raj. I'm booked into room 130 at your hotel. I'm not able to make an international call to India. Can you connect me to this number, please? Okay, tell me. Yeah. It's 98480 11112. Sure, just hold for a while. Hello, your call got connected. You can talk now. ఎంత మందిలో ఇప్పటికిప్పుడు అంటే నువ్వు బయలుదేరి చెల్లమ్మా. హే లండన్ నుంచి. లండన్ నుంచా? హలో రాజ్. Hi Maithili, how are you? I miss you. I miss you too. మీ ఫ్రెండ్ కామేష్ కి ఒక మంచి సంబంధం చూశాను. ఓకే ఓకే. నేను డిస్టర్బ్ చేయలేదు కదా? అస్సలు లేదు, పర్లేదులే. ఓకే అయితే సరే, మళ్ళీ కాల్ చేయి. బాయ్. బాయ్. See you soon. లండన్ నుంచి వెళ్ళొసా అన్నయ్య? అన్నయ్య రే చూసేవరా ఎలా మేనేజ్ చేశాను? ఐడియా అంటే ఇలా ఉండాలి. రే రే అమ్మ షాక్ తిన్నట్టున్నాడే. నేను ఏదైనా కేసు టేకప్ చేస్తే చక్కా చెక్ అయిపోవాలి. రీటా, నువ్వు వెళ్ళి ప్రియాని టకా టకా తీసుకురా. నేను చెప్పాను కదరా జమ్ క్యాండిడేట్ అని. ఏదైనా టేకప్ చేశాడంటే అయిపోయినట్టే. ఈ అమ్మాయి మా వాళ్ళు ఎవరు కాదండి. ఏమండి ప్రేమలో ఎన్ని గొడవలు ఉన్నా వదులుకుంటారా? వెళ్ళండి, ఆ అమ్మాయిని హక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి. ఈ అమ్మాయి ప్రియ కాదు సార్. నీ పేరేంటి? ప్రియా. మీరు చెప్పిన పేరేంటి? ప్రియా. మరి రెండు కలిసి కదా ప్రియా పట్టుకుని ప్రియ కదా. ఆగో నువ్వు గొక్కో. నేను ఏదైనా కేసు టేకప్ చేస్తే దాంట్లో డీటీఎస్, గ్రాఫిక్స్, విజువల్స్, బాంబ్ బ్లాస్టిక్స్ ఎన్నో. ప్రియా కాదని చెప్తే అర్థం కావట్లేదా? కరెక్ట్ గా వెతికి పెట్టండి. ఈసారి కరెక్ట్ అమ్మాయిని పట్టుకోపోతే ఇంకో వైపు పగులు. ఇలా ఎందుకు జరిగిందంట? సారీ సార్, చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ఏంటిది? ఫైల్లో ఫోటో మారిపోయింది. ఆ అమ్మాయి ప్రియా కాదు. ఈ ముక్కలు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. నేను ఇందాక నుంచి మిమ్మల్ని ఓతే గోకుతున్నాను. నువ్వు దాని మరి దేనికి అనుకున్నారు సార్? నేను వేరే దానికి గోకుతున్నానేమో అనుకున్నాను. నేను ఖాళీగా ఉన్నానని గోకమంటారా? రా గోకు.
ఏంట్రా? ఇప్పుడు రేపు ఎల్లుండి ప్రీ దొరకడం గ్యారంటీ. అప్పుడు మైథిలికి ఏం చెప్తావు? ఈ ప్రీకి నీ పెళ్ళాం గురించి ఏం చెప్తావు? ఏమన్నా ఆలోచించావా? నేనిప్పుడు ఏమీ ఆలోచించట్లేదు. ప్రస్తుతానికి ప్రియ దొరికితే చాలు. గుడ్ నైట్. ప్రియ? అరే అసలు ఏం ఆలోచించుకుని నీకు నిద్ర ఎలా పడుతుందిరా? నీ దెబ్బకి నాకు బ్లాంక్ అయిపోయింది. ట్యాంక్ బంద్ అయిపోయింది. చిలకతో మజ అడుచు పంకజ చక్కని చుక్కల చెక్కిలిపై చిటికే ఇక్కడ ఇద్దరే. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతే ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురు భామ ప్రియా మైథిలి ఇదే సొల్యూషను. వేసుకో. భీమవరం పుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కర చుమ్మా. పచ్చి పాల మీగడ అచ్చ తెలుగు ఆవడ, పెదవుల్లోనే దాచావమ్మో. భీమవరం పుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కర చుమ్మా. మా ఊళ్ళమ్మ జాతరలో కౌగిళ్ళమ్మ సెంటర్లో ఒళ్ళోకొచ్చి పడతామని ఒళ్ళంతా కళ్ళు చేసి నీ కోసం ఎదురు చూస్తే మా జారేపేట జంక్షన్లు జోరే ఎక్కు టెన్షన్లు. కారాకిళ్ళి లాంటి కిస్సు ఆరారా పెట్టమంటూ నోరారా అడిగినాను పిల్లో. కుర్రోడి కొరకుళ్ళకి ఎది కిర్రెక్కి పోతుంది పాడు, కుర్రీడు చిరుతిళ్ళకి ఏదో ఎర్రెక్కి పోతుంది చూడు. అరే అందుకో బాసు ఆటేను ఆసు. భీమవరం పుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? Like a shake a bong, he's be my bottom below. Check out the fun, he's gonna give you a pachi palu taga chinodo. He's a macho man, he's with the babes, he start the game. దబాలమ్మ సావిట్లు దహాలమ్మ సందిట్లు, రేపు మాపు నీతోనే లంగరేసుకుందామని చెంగు చాటుకొచ్చినాను పిల్లో. మోహాపురం స్టేషన్ లో ముద్దాపురం బస్ ఎక్కి చెక్కిలి పైన చేరాలని అక్కరతో వచ్చినావు, ఒప్పుకొని నచ్చినావు మావో. వరసైన దొరసానికి ఇక కరుసేలే ఇరు సంత రోజు, దరువేసే దొరబాబుకి ఈ పరువాల పరువెంత మోజు. వయ్యారి జాన ఒళ్ళోకి రానా. భీమవరం పుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? I want both baby. నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కర చుమ్మా 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 చుమ్మా. లీవ్ మీ అలోన్. వెళ్ళండి ఇక్కడి నుంచి. గో. ఈ అమ్మాయి
ఇక్కడుందా? రీటా రీటా సార్ రీటా ప్రియా కనిపించింది. ఏ ప్రియా సార్? సుప్రియ, హరిప్రియ? రాజులు ఎవరు? ప్రియా. సార్ మీరు చాలా ఇంటెలిజెంట్ సార్. నేచురల్లీ. సార్ ఇక్కడ ఉన్నట్టు ఎలా కనిపెట్టారు? లొకేషన్ బాగుందని ఇది పోసుకోవడానికి వెళ్ళా, కింద పోస్తూ పైన చూసా ప్రియా కనిపించింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అర్జెంట్ గా మీరు వచ్చిన పని కాని చేయాలి సార్. నువ్వు ఎదగవే. అర్జెంట్ గా రాజు ఫోన్ చేయి. ఓకే సారీ చేస్తాను. రాజు రాజ్ 1 సెకండ్. సార్ ఏం చెప్పాలి సార్? నీ లాంత్ర పగడి కనిపించిందని చెప్పు. సార్ నీ లాంత్ర పగడి నీ లవరు ప్రియా కనిపించిందని చెప్పు. ఓకే సార్. రాజ్ నీ లవర్ ప్రియా కనిపించింది. ఓకేనా సార్? ఓకే. ఇద్దరు కలిసి వెతుకుతున్నాం కదా, ఆ అమ్మాయి నాకే ఎందుకు కనిపించిందంటావు? మీరు ఎక్కడ పడితే అక్కడ పాస్ పోస్తా సార్, మాకు అలా కుదరదు కదా. నాకే అభ్యంతరం లేదు సార్. ప్రియా ఎక్కడ? ఆ బిల్డింగ్ లో ఉంది. దా దా. నోటీలు ఓకే నేను వెళ్తా. హైట్ గా ఉన్నాడు కదా అని అడెనక వెళ్ళిపోయినా. నేను నడుము చూసి ఫ్లాట్ అయిపోయారు. నేను చెప్పినప్పుడు కుట్టు 1 2 బోస్ వెంట పడతావురా? చెప్తా. సారీ బాస్. చేతిలో హెల్ప్ చేద్దామని. ప్రియా come with me. బాస్ 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 సారీ బాస్ ప్లీజ్ బాస్. వాళ్ళ పార్టీ నా పార్టీ? మీ పార్టీయే బాస్. పక్కా కన్ఫర్మ్ షూర్? ఏయ్ ఆ రాడికి ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. ఎందుకు వచ్చా? 10 రోజుల ప్రేమ కోసం నా ఫ్రెండ్ అంత కష్టపడుతుంటే 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ కోసం నీ రిస్క్ చేయడంలో తప్పలేదన్నా. ఈ డైలాగ్ ఏదో కొంచెం హార్ట్ టచింగ్ ఉంది. సూపర్ అన్నా. ఇంకోసారి చెప్పన్నా. చెప్పు. 10 రోజుల ప్రేమ కోసం నా ఫ్రెండ్ అంత కష్టపడుతుంటే 10 ఏళ్ల ఫ్రెండ్షిప్ కోసం నీ రిస్క్ చేయడంలో తప్పలేదన్నా. విజిలేరా అన్నా. సూపర్ అన్నా. మళ్ళీ ఒకసారి చెప్పన్నా. 2 సార్లు చెప్పాను, నీకు అర్థం కలదరా? నేను అడ్డెళ్తాను. ఎంత ఎత్తుకు ఎదిగిపోయారు బాస్ మీరు. మీ అమ్మ కడుపు మాడ ముందు నేను ఆపవే. ఆయన అక్కడే వచ్చి మన ఇద్దరు సెటిల్ అయిపోదాం. నేను ఆపరా? నేను కిందకు వచ్చాను, నా చేతిలో వస్తావు. ఇప్పుడు మన ఇద్దరం అమ్మ నాన్న ఆట ఆడుకుందాం. ఏంట్రా నీకు అర్జెంట్ కావాల్సి వచ్చిందా? నువ్వేంటే ఇటు సెటిల్ అయిపోతావు.
బాగా అలసిపోయావు ప్రియా. నీకు రెస్ట్ చాలా అవసరం. నేను మళ్ళీ వస్తాను. బాయ్. హలో. హలో మైథిలి. ఎవరు? నేనెవరైతే ఏం కానీ నీకు అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. కామేష్, నేనెవరో నీకు తెలీదు. నువ్వు నాకు బాగా తెలుసు. నీ మొగుడు రాజ్ లండన్ వెళ్తున్నా నీతో అబద్ధం చెప్పాడు. తను ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్ళాన్ని మోసం చేశాడు. ప్రియురాలతో ఈ ఊర్లోనే కులుకుతున్నాడు. ఎవరు నువ్వు? హూ ద హెల్ ఇస్ దిస్? నా గురించి ఆలోచించి నువ్వు టైం వేస్ట్ చేయకు. కూలిపోతున్న నీ కాపురం గురించి ఆలోచించు. ఆ మోసగారితో నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. నమ్మకపోతే రాజ్ ట్రావెల్ చేసిన ఎయిర్వేస్కి ఫోన్ చేయి. లండన్లో రాజ్ స్టే చేసిన హోటల్కి ఫోన్ చేయి. ఇంకా సేపట్లో నీ దగ్గరికి వచ్చి అమాయకంగా కబుర్లు చెప్పే నీ మొగుడు కాలర్ పట్టుకొని నిలదీ. ఆల్ ద బెస్ట్ మై డియర్. హలో. Is this Western Hotel London? Yes. What can I do for you? Hi. I just need to know something. Last month 25th, can you please confirm a person called Mr. Raj stayed with you? Just a minute. No, ma'am. He was supposed to... What? Yes, he was supposed to come, but didn't come. Thank you. Hello, Namaste Travel and Lunch speaking. Hi, I just need a small information. Last month 24th, British Airways, Hyderabad to London. Can you please confirm a passenger called Raj? Please be hold on line, madam. 1 second. రాజ్ పేరు మీద టికెట్ బుక్ చేయబడి ఉంది కానీ ఆ రోజున ఆయన ట్రావెల్ చేయలేదు మేడం. హాయ్. బాగానే ఉన్నావు కదా మైత్రి? ఏం లేదు, జర్నీ ఎలా జరిగిందని కూడా అడగలేదు. జర్నీ చేస్తే కదా అడగాల్సింది. అమ్మాయి ఎవరు? ప్రియా అని మోడల్. నేను నిజంగా మోసం చేయాలనుకోలేదు మైథిలి. ప్రియా నుంచి పూర్తిగా బయటపడే వరకు నేను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. నన్ను నమ్ము మైథిలి, ప్లీజ్. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చావు? నా మాట విను మైథిలి, ప్లీజ్. ప్రతి కలనాలో కన్నీరేనా, పదే పదే ప్రాణం చేజారేనా, నిన్ను కలిసాక నా శ్వాసగా కలతను నాలో నింతవుగా. నా గుండె లేఖపై రెండు జాడలే రాసేదెలా, నా రెండు కళ్ళకి చూపు ఎవ్వరు తేలేదెలా. ప్రతి కలనాలో కన్నీరేనా, పదే పదే ప్రాణం చేజారేనా, నిన్ను కలిసాక
కలతను నాలో నింపవుగా. ఏ ప్రేమకైనా ఈ గాయమన్నది మానేదిలా, ఏ గుండెకైనా ఈ మంటలన్నవి ఆరేదిలా. నువ్వు కలవవని నన్ను వెదకవని అతి సులువుగా నమ్మాలా. కల చెదిరెనని కథ ముగిసెనని ఇక నిజమనుకోవాలా. ప్రతి కలనాలో కన్నీరేనా, పదే పదే ప్రాణం చేజారేనా. నిన్ను కలిసాక నా శ్వాసగా కలతను నాలో నింపవుగా. జేమ్స్, హాయ్ ప్రియా, నువ్వు చెప్పినట్టే ఆ మైథిలికి ఫోన్ చేసి నీ గురించి ఆ రాజ్గడ్ గురించి చెప్పేశాను. ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకొని విడిపోతారు. నీ పక్క చల్లనట్టేనా? నువ్వు తొందరగా రాజుగాని వదిలించుకో. మన ఇద్దరం హ్యాపీగా గోవాకి వెళ్ళి సెటిల్ అయిపోదాం. ఓకేనా? ఉంటానా? రాజ్, జేమ్స్కి నీకు ఏంటి సంబంధం? జేమ్స్ నా బెస్ట్ ఫ్రెండ్, కానీ అంతకన్నా ముందు నువ్వు అడగాల్సింది మైథిలికి నాకు ఏంటి సంబంధం అని. చిన్నప్పుడు మేమిద్దరం ఒకే స్కూల్లో ఒకే హాస్టల్లో చదువుకునేవాళ్ళం. మైథిలి అన్నిట్లోనూ ఫస్టే. స్కూల్లో ప్రేయర్ కూడా తనే చేయాలి. కమ్ ఆన్ గర్ల్స్, గెట్ రెడీ ఆల్ ఆఫ్ యు. మైథిలి, ఆ 3 ప్రైజులో నీకే ప్రైజ్ కావాలి? ఫస్ట్ ప్రైజ్ ఆ టెడ్డీ బేర్ కావాలి. ప్రియా, ఆ 3 ప్రైజ్లో నీకే ప్రైజ్ కావాలి? ఫస్ట్ ప్రైజ్ ఆ టెడ్డీ బేర్ కావాలి. రెడీ, గో. ఆటల్లో, పాటల్లో, చదువులో ప్రతి విషయంలోనూ మైత్రి చేతిలో ఓడిపోవడం నేను భరించలేకపోయేదాన్ని.
Come on, girls. Get up, get up, get up. This is wake up time. Come fast, fast. Good morning, sir. Good morning, good morning. Come quick, quick. తొందరగా రెడీ అవ్వండి. My teddy bear. మైథిలి స్టాండ్ అప్. పిల్లలు, ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మళ్ళీ మైథిలికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. క్లాప్స్. సిట్ డౌన్. ప్రియా స్టాండ్ అప్. ఏంటి మార్కులు? ఈసారి కూడా చాలా తక్కువ వచ్చాయి. మైథిలిని చూసి బుద్ధి తెచ్చుకో. మళ్ళీ ఇలాగే ఇంకోసారి వస్తే ఇంటికి పంపించేస్తాను. ఇడియట్. కూర్చో. పిల్లలందరికీ ఇంటించి మనీ ఆర్డర్స్ వచ్చాయి. వచ్చిన డబ్బులతో అందరూ ఫీజులు కట్టేశారు, నువ్వు తప్ప. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి చెప్పు నీ డబ్బులు త్వరగా పంపమని. సరేనా? గో. ఒక 500 అప్పు కావాలి, ఇస్తావా? అమ్మో నేను ఇవ్వను. మా నాన్న ఎవరికి అప్పులు ఇవ్వద్దని ఫోన్లో చెప్పారు. దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? ఎప్పటి నుంచి ఆ అవమానం భరించలేక మైథిలిని చంపేద్దాం అనుకున్నాను. ఈసారి ప్లాన్ చేసి మైథిలి తినే అన్నంలో విషం కలిపాను. అది హాస్టల్లో వంటవాడు చూసి బయట పెట్టాడు. వెంటనే మాస్టర్ పోలీసులకు ఫోన్ చేసి నన్ను బాస్టన్ స్కూల్కి పంపించేశారు. ఆ బోస్టన్ స్కూల్లో నాతో పాటు మైథిలి మీద నాకున్న పగ కూడా రోజు రోజుకి పెరిగిపోయింది. అక్కడే నాకు జేమ్స్ ఫ్రెండ్ అయ్యాడు. మైథిలి మీద నాకున్న పగ తీరడానికి జేమ్స్ ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానన్నాడు. 11 సంవత్సరాల తర్వాత నేను జేమ్స్ బోస్టన్ స్కూల్ నుంచి ఒకేసారి విడుదలయ్యాము. బయటికి రాగానే మైథిలిని వెతుక్కుంటూ హైదరాబాద్కొచ్చాను. నీకు మైథిలికి పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకున్నాను. మొదటి చూపులోనే నువ్వు నాకు నచ్చేశావు. నిన్ను లవ్ చేసి నీకు దగ్గరయ్యి మైథిలికి నిన్ను దూరం చేయాలనుకున్నాను. నీ మీద ప్రేమ పెరిగి నన్ను నేను నీకు అర్పించుకున్నాను. కానీ జేమ్స్ తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం వల్ల కొన్నాళ్ళు నీకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఈలోగా మీ పెళ్లి జరిగిపోయింది. మీరిద్దరూ ఆనందంగా ఉండడం చూశాను. బాధతో గుండె పగిలేలా ఏడ్చాను. నువ్వు లండన్ వెళ్లకుండా ఎలాగైనా ఆపాలనుకున్నాను. నా కోసం నువ్వు వెతకడం చూసి నాలో నేనే ఆనందపడ్డాను. మైథిలి మీద పగతో నీకు దగ్గరయ్యాను. తర్వాత ఆ పగ నీ మీద నిజమైన ప్రేమగా మారిపోయింది రాజ్. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అందుకే నన్ను నీకు అర్పించుకున్నాను. నాకు నువ్వు కావాలి రాజ్, నువ్వు కావాలి. మైథిలిని చంపైనా సరే నిన్ను నేను దక్కించుకుంటాను. నువ్వు కావాలి రాజ్. ఐ వాంట్ యు. జీవితం చాలా బలమైంది ప్రియా. చిన్న చిన్న విషయాల్లో ఓడిపోవటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే దాని చేతిలో ఒకేసారి ఓడిపోతాం. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నీ పగ తీర్చుకునే రాజు కావాలంటావా? ఏంటే నన్ను వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నావా? నిన్ను వదలనే. మైథిలి
మైథిలి మైథిలి మైథిలి మైథిలి మైథిలి మైథిలి తలుపు మైథిలి ప్లీజ్ ఓపెన్ చేయి మైథిలి నా మాట విను మైథిలి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మైథిలి అర్థం చేసుకో మైథిలి ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి విను నీకేం కావాలి రాజ్? నాకు నువ్వు కావాలి మైథిలి విడాకులు ఇస్తానన్న డిసిషన్ నువ్వు వెనక్కి తీసుకోవాలి మన జీవితాంతం కలిసి ఉండాలి మైథిలి ప్లీజ్ వద్దు రాజ్ నీ మనసులో వేరే అమ్మాయికి చోటు ఇచ్చినప్పుడే నా లైఫ్ లో నువ్వు లేవు నిజంగా నా మనసులో నీకు తప్ప తనకి స్థానం లేదని చెప్పడానికి ప్రియ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాకే నాకు నిజం తెలిసింది ప్రియా స్కూల్లో నీ క్లాస్మేట్ నీ మీద పగతో మన ఇద్దరిని విడగొట్టాలని ట్రై చేసింది అది జరగని పని అని చెప్పి నేను వచ్చేసాను మన పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను మోసం చేస్తున్నానన్న బాధతో ఎంత నరకం అనుభవించానో నీకు తెలియదు మైథిలి కానీ ఒక్కసారి నీకు దగ్గరయ్యాక జీవితంలో ఎప్పుడూ నీకు దూరం అవ్వాలనుకోలేదు నువ్వు నాకు కావాలి నేను నీ వాణ్ణి నన్ను నమ్ము మైథిలి ప్లీజ్ తలుపు తీ మైథిలి తలుపు తీ కమ్ ఆన్ శభాష్రా నా కొడక్క నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు కావాలంటుంది నువ్వేమో నీ పెళ్ళం కావాలంటున్నావు మధ్యలో నేను ఉళ్ళుకే పట్టేగన్నా నేను ప్రేమించిన అమ్మాయిని గిఫ్ట్గా ఇచ్చి నీ పెళ్ళాన్ని లేపుకుపోతాను రా చూసావే వాడేమో నిన్ను కాదని పెళ్ళాన్ని కాపాడుకుంటున్నాడు నువ్వేమో వాడిని ఇంకా లవ్ చేస్తున్నావు నా మాట విని నన్ను పెళ్లి చేసుకోవే లేకపోతే ఈ నా కొడుకుని ఇక్కడే చంపేసి మీ ఇద్దరిని నేనే ఉంచుకుంటాను రా ఏసేంద్ర వాడిని నేనే గెలిచాను రాజ్ మైథిలి కన్నా మీద నాకే ప్రేమ ఎక్కువ ఉందని ప్రూవ్ చేసుకున్నాను మైథిలి మీద నేనే గెలిచాను సారీ రాజ్
సారీ రాజ్. ప్రియా ప్రియా ఆపదామవార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మీకు ఇష్టమైన పేరు రాయండి దాంట్లో. ఓం ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతిర ధ్రువంతృదాగ్నిష్ట ప్రాణార్దాయత. ఊరుకో ప్రియా ఊరుకో. భీమవరం పుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? నరసపురం నరసమ్మ నైసు గుందమ్మ నీ చక్కర చుమ్మా. పచ్చ పాల మీగడ పచ్చ తెలుగు ఆవడ పెదవుల్లోనే దాచావమ్మో. ఓ భీమవరం పుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? నరసపురం నరసమ్మ నైసు గుందమ్మ నీ చక్కర చుమ్మా. మా ఊళ్ళమ్మ జాతరలో కౌగిళ్ళమ్మ సెంటర్లో ఒళ్ళోకొచ్చి పడతామని ఒళ్ళంతా కళ్ళు చేసి నీ కోసం ఎదురు చూస్తే మా జారేపేట జంక్షన్లు జోరే ఎక్కు టెన్షన్లు కారాకిళ్ళి లాంటి కిసు ఆరారా పెట్టమంటునో రారా అడిగినాను పిల్లో. కుర్రోడి కురబుళ్ళకి ఎది కిర్రెక్కి పోతుంది పాడు. కుర్రీడు చిరుతేళ్ళకి ఏదో ఎర్రెక్కి పోతుంది చూడు.